సార్ అందరికీ నమస్కారం. నా పేరు కేబీ పడాల్. నేను ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంతర్ల గ్రామంలో హెడ్ ఆఫీస్ పెడుతూ అల్లూరు సీతారామరాజు జిల్లాలో దాదాపు 10 మండలాలకు 10 బ్రాంచ్లు ఏర్పాటు చేస్తూ, అలాగే మన రాష్ట్రమే కాకుండా ఒరిస్సా రాష్ట్రంలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేసాం. అక్కడితో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేసే పరిస్థితి తీసుకొచ్చాం. దాదాపు ఈ సంస్థలో దాదాపు సుదీర్ఘంగా 3 సంవత్సరాల కాలం పాటు వ్యవస్థ నడిపిస్తున్న ఆదివాసీ ట్రస్ట్ నడిపిస్తున్న భాగంగా ఈ సభ్యులు 2,20,000 మంది ఉన్నారు. దీనికి ఈ యొక్క కార్యక్రమం ఏ పరంగా తీసుకొచ్చామంటే, ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ అనేది పూర్తిగా నా ఆదివాసీ బిడ్డలకి గ్రామాల ఒక అభివృద్ధి కానీ, గ్రామాల సంక్షేమ అభివృద్ధి కానీ, లేక సామాజికంగా కానీ ఎదిగే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా నా ఆదివాసీ బిడ్డలందరూ కూడా పూర్తిగా నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులు ఉండే భాగంగా ఇది పూర్తిగా అక్షరాస్యత వైపు వచ్చే విధంగా నా ఆదివాసీ ట్రస్ట్ ద్వారా ఈ ఆదివాసీ ప్రజలు ఎవరైతే మా ట్రస్ట్ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా గ్రామాలకు వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తూ పాటు గ్రామ సమస్యలు తెలుసుకుంటే గ్రామాలకు మేలు చేసే పరిస్థితిలో ప్రభుత్వాలకు విన్నవించే పరిస్థితిగా ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. దాంతోపాటు నిరుద్యోగిని అక్షరాస్యత వైపు రావాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ద్వారా మేము రాత్రి పడులు తీసుకొచ్చాం. ఎవరైతే ముసలి వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, చదువు లేనటువంటి వ్యక్తులు కూడా చదువుకునే పరిస్థితి తీసుకొచ్చాం. దాని ద్వారా రాత్రి పడులు, నైట్ స్కూల్స్ అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. వాలంటీర్ వ్యవస్థ అనేది మనం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కానీ సక్రమంగా అందే పరిస్థితుల్లో ఆ సభ్యుడు ఆ గ్రామాన్ని చూసుకోవాలనే ఉద్దేశంతో, దాంతోపాటు అతను ఏమైనా సమస్యలు గ్రామానికి రోడ్డు కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ లేకపోయిన పక్షంలో ఉంటే అది జిల్లా అధికారుల దగ్గర కానీ, లేకపోతే మండలాధికారుల దగ్గర కానీ, రాజకీయ నాయకుల దగ్గర తీసుకుపోయే సమస్యని పరిష్కరించే మార్గంలో తీసుకురావాలని, దాంతోపాటు ఆ ఒక్క వాలంటీర్ని ఎందుకు తీసుకున్నామంటే, మళ్ళీ మా ట్రస్ట్ నుండి కూడా అయితే మారుమూల ప్రాంతాల్లో నిజంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేసరికి తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా ఇటువంటి ప్రథమ చికిత్స జరిగే పరిస్థితి లేని కారణంగా ట్రస్ట్ ద్వారా మేము జిల్లా కలెక్టర్ గారికి అడగడం జరిగింది. సార్, మా మారుమూల ప్రాంతాల్లో ప్రథమ చికిత్స జరిగే మారుమూల ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతాలకి కంపల్సరీ కూడా ట్రస్ట్ ద్వారా మేము అందించే కార్యక్రమం చేద్దామనుకుంటున్నాం అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా ఓకే చేయండి అని చెప్పడం జరిగింది. అందుకబట్టి ఈ ట్రస్ట్ ద్వారా కూడా మెడికల్ కిట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ, ఏదైనా కూడా ప్రథమ చికిత్స తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా ఒక టాబ్లెట్, ఇంజెక్షన్ కానీ, లేకపోతే ఐడిన్ కానీ ఏమైనా దెబ్బ తగిలిన తర్వాత ఆ విధంగా కూడా జరిగి ఉండాలనే ఉద్దేశంతో వాలంటరీ ఏర్పాటు చేస్తూ వాలంటరీ కూడా నియమించడం జరిగింది. దాంతోపాటు మా ఆదివాసీ పిల్లలందరూ కూడా నిజంగా గొప్ప చదువులు చదవాలన్నా తెలివి ఉన్నప్పుడు కూడా నా ఆదివాసీ బిడ్డలకి పేదరికం వెంటాడే పరిస్థితి ఉండడం కారణంగా ఆ వ్యక్తులు గొప్ప స్థాయిలో వెళ్ళే పరిస్థితులు లేదు. ఎందుకంటే స్వతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు వచ్చినా నా ఆదివాసీ గూడలు ఆ మాదిరిగానే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి లేదని నేను చెప్తున్నాను. ఎందుకంటే అంతంత మాత్రమే ఉండే పరిస్థితి. మాకు రాజ్యాంగంలో ప్రత్యేకమైన హక్కులు పితృ షెడ్యూల్లో ఉన్నాం. మేమంతా కూడా పితృ షెడ్యూల్లో ప్రాంతం ఉన్న ప్రజలకి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రపతి ఆధీనంలో ఉన్నటువంటి మేము మాకు ప్రత్యేకమైన వెసులుబాటు కలిపి ఉన్నప్పుడు కూడా మాకు అభివృద్ధి కార్యక్రమంలో మాత్రం శూన్యంగా ఉండే పరిస్థితి చూస్తున్నాం. అందుకబట్టి ఈ కారణంగా ఆదివాసీ ట్రస్ట్ తరపున మా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చేదడి వద్ద ఉండాలని, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, కలెక్టర్లు కానీ చూడాలనే మా ఆశయం ద్వారా ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత ఆ వ్యక్తికి మేము మేలు చేసే కార్యక్రమం భాగంగా ఈ ట్రస్ట్ ద్వారా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా కూడా భాగంగా ఈ ట్రస్ట్ ద్వారా మేలు జరగాలి, మా ఆదివాసీ బిడ్డలు గొప్ప స్థాయిలో ఉండాలి, విద్యావంతులుగా మారాలి, చైతన్యవంతులుగా మారాలి, నా ఆదివాసీ బిడ్డ ముందుండాలనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే భాగంగా తీసుకొచ్చాం. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధి విషయంలో విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, అలాగే వ్యవసాయం మీద కానీ, మంచినీరు కానీ ఇదన్నీ కూడా చాలా మారుమూల ప్రాంతాల్లో లేదు. అందుకబట్టి ఆ గ్రామాలు కూడా సందర్శించి ట్రస్ట్ ద్వారా మేము చేయవలసింది అయితే మేము చేస్తూ, మేము చేయలేకపోతే పెద్ద సమస్య ఉంటే అది అధికారుల దగ్గర తీసుకుపోయే సమస్యని కూడా పరిష్కరించే మార్గంలో ట్రస్ట్ తీసుకున్నాం. ఈ ఒక ట్రస్ట్ ఒక భాగం. అంతేకాకుండా గిట్టుబాటు ధర విషయంలో కూడా నా ఆదివాసులు పండించినటువంటి పంటలు కూడా గిట్టుబాటు ధర సరైనటువంటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఏదైతే గిట్టుబాటు ధర కూడా ఇక్కడ దళారీ వ్యవస్థ అనేది ఉండడం వల్ల, ఆ దళారీ వ్యవస్థ ఉండడం వల్ల వీటికి కూడా సరైన గిట్టుబాటు ధర లేదు. కాబట్టి దాని ద్వారా మేము పూర్తిగా జిల్లా కలెక్టర్ గారికి ఐటీడీఏ ద్వారా మేము సొసైటీ తీసుకురావడం జరిగింది. సొసైటీ ద్వారా పూర్తిగా మా ఆదివాసులు పండించిన పంట గిట్టుబాటు ధర సొసైటీ ద్వారా గిట్టుబాటు ధర వస్తూ, ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా వస్తే బోనస్ కూడా ఇస్తూ ఈ వ్యక్తికి మేలు జరిగే పరిస్థితి కూడా సొసైటీ ద్వారా కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మా ఒక ఆదివాసీ ప్రాంతాల్లో ప్రధాన సమస్య ఏంటంటే ఆరోగ్యం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే పూర్తిగా ఈ ఆరోగ్య సమస్యల్లో చిన్న సమస్యలు ఏదైనా ఆరోగ్య పరిస్థితి తలనొప్పి కానీ, జ్వరం కానీ, దగ్గు కానీ వస్తే దగ్గరలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి సిహెచ్లు కానీ, పిహెచ్లకు వెళ్ళి ఏదైనా ఒక టాబ్లెట్ ఇంజెక్షన్ వేసుకోగలుగుతారు. కానీ సుదీర్ఘమైనటువంటి జబ్బులు ఇప్పుడంతా కూడా ఇంగ్లీష్ జబ్బులు, క్యాన్సర్ అని, లివర్ పేషెంట్ అని, బోన్ క్యాన్సర్ అని, ఇదంతా కూడా
పెద్ద పెద్ద జబ్బులు ఆపరేషన్ చేస్తే కానీ న్యాయం కాని పరిస్థితి. అందుకబట్టి అర్ధనగ్నంగా చనిపోయే పరిస్థితి కారణంగా నా ఆదివాసీ బిడ్డలు చనిపోతున్నారు. కాబట్టి దానికి కూడా మేము కొద్ది గొప్ప మెరుగైన వైద్యం కావాలి అంటే జిల్లా హాస్పిటల్కి పోయినా, పెద్ద పెద్ద హాస్పిటల్, మన గవర్నమెంట్ హాస్పిటల్ పోతే సరైనటువంటి పరికరాలు ఉండలేని పరిస్థితి చాలా సందర్భాల్లో చూశాను. పాడేరు జిల్లా హాస్పిటల్లో పోయినప్పుడు కూడా చాలామంది ఆదివాసీ బిడ్డలకి నిజంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆపరేషన్ చేయాలంటే సరైనటువంటి సదుపాయాలు లేదని చెప్పేవాళ్ళు. అందుకబట్టి అక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ లేకపోతే చనిపోయే పరిస్థితి జరుగుతుంది. అందుకబట్టి ఎంతో కొంత ప్రభుత్వం చేస్తుంది, లేదన్నట్లేదు ప్రభుత్వాలు సుదీర్ఘంగానే మంచిగా చేస్తుంది. కానీ మా వంతు కూడా ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశం ద్వారా పూర్తిగా మా ద్వారా కూడా ట్రస్ట్ ద్వారా కూడా జరగాలనే ఉద్దేశంతో చాలామందికి ఆపరేషన్ చేయడం జరిగింది. కొన్ని వందల ఆపరేషన్ చేసాం ట్రస్ట్ ద్వారా కూడా. ఈ ఆపరేషన్ పెద్ద పెద్ద ఆపరేషన్స్ అయితే పెద్ద హాస్పిటల్కి పోవాలి. ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ, లేకపోతే సెవెన్ హిల్స్ హాస్పిటల్ కానీ, గాయత్రి హాస్పిటల్ కానీ, పెద్ద పెద్ద హాస్పిటల్కి పోతే కానీ ఆపరేషన్ చేసే పరిస్థితి ఉండదు. అందుకబట్టి ఇందులో వందల మందికి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసే భాగంలో మా ఒక ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఈ ట్రస్టుకి సంప్రదించినప్పుడు వెంటనే వాళ్ళకి మా వంతు కొద్ది గొప్ప సాయం చేసే పరిస్థితి ఇస్తూ చాలామందికి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. అందుకబట్టి ఇదంతా కూడా మీడియా సాక్షిగా మీ అందరికీ చెప్తున్నాను. ఇదంతా కూడా చాలామందికి ఆపరేషన్ చేసాం ట్రస్ట్ ద్వారా. ఆపరేషన్లు చాలామందికి చేసాం. ఇది చాలామందికి చూడండి అందరూ కూడా ఆపరేషన్ చేసే భాగంలో ఇదంతా కూడా ఆపరేషన్ చేసే భాగంలో చాలామందికి ఆపరేషన్ చేయడం జరిగింది. అలాగే చదువుల విషయంలో కూడా ఒక పాపకి మొన్న ఐఏఎస్ కోచింగ్ కూడా పంపించడం జరిగింది. అదే కాకుండా మిగతా పిల్లలు, పేద పిల్లలు ఎవరు ఉన్నారో తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ, లేకపోతే డ్రాప్అవుట్ పిల్లలు కానీ వాళ్ళకు కూడా చదివించే కార్యక్రమం భాగంగా ట్రస్ట్ తీసుకున్నాం. ఈ ప్రతిదీ కూడా డెవలప్మెంట్ పర్పస్ మీద నా ఆదివాసీ బిడ్డ నిజంగా ఏదైతే రాజ్యాంగం పరంగా ప్రత్యేకమైన వెసులుబాటు, చట్టాలు, శాసనాలు ఇచ్చినప్పుడు కూడా ఇదన్నీ కూడా తెలుసుకోలేని పరిస్థితి కారణంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ట్రస్ట్ ద్వారా కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించే పరిస్థితి భాగంగా, చైతన్యవంతులుగా మార్చే పరిస్థితి భాగంగా ట్రస్ట్లో భాగంగా తీసుకున్నాం సార్. అందుకబట్టి దీనికి పూర్తిగా ఇలా చేసే కార్యక్రమంలో ఎంతోమంది ఇక్కడ మేలు జరిగే పరిస్థితి. ఈ ఒక ఏదైతే ఆపరేషన్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మంచినీరు కానీ, తాగునీరు కానీ, మొన్న కూడా రీసెంట్గా మనం జీమడుగుల మండలం బీరం గ్రామంలో కూడా ట్రస్ట్ ద్వారా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేసాం. అలాగే కొమ్మం గ్రామంలో కూడా సీసీ రోడ్లు కూడా వేయడానికి రెడీ సిద్ధంగా ఉన్నాం. అలాగే రత్నగిరి కోలింగ్ కూడా కమ్యూనిటీ హాల్ కూడా ఈ పరిస్థితుల్లో ట్రస్ట్ ద్వారా కూడా మేలు జరుగుతుంది ప్రజలకి. కొద్ది గొప్ప మా వంతు సాయం చేయాలనే ఉద్దేశం ద్వారా ట్రస్ట్ అనేది ఈరోజు తీసుకురావడం జరిగింది. దీని అన్ని కారణం ఇక్కడ ఎవరో డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు. ఎందుకంటే మాకు బడా పారిశ్రామికవేత్తలు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ప్రభుత్వాలు కానీ నయా పైసా మాకు ట్రస్ట్కి ఇవ్వలేదు ఇప్పుడు దాకా కూడా. ఏం చేస్తున్నామంటే ఈ ట్రస్ట్లో నడవడానికి ప్రధాన ఉద్దేశం ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా దీనిలో భాగం. కాబట్టి మేమందరూ కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని మనమే చేసుకుందాం, మనవంతు మనం సాయం చేద్దామని అందరూ కలిసి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఒక 10 మంది సభ్యులు ఏదైతే దీనికి తీర్మానం చేసుకుని అందరూ తీర్మానం చేసుకొని 10 మంది సభ్యులు దీన్ని ఏర్పాటు చేస్తూ ఆ సర్టిఫికెట్ తెచ్చే విధంగా కానీ, ఈ ట్రస్ట్ తీసుకునే విధంగా కానీ మేమంతా కూడా కలిసి ఈ ఒక 10 మంది సమక్షంలో ఈ ఒక ట్రస్ట్ తీసుకొస్తూ ఈరోజు దాదాపు లక్షల మంది ఈ ట్రస్ట్కి ఉపయోగకరమైన విషయం అనే ఉద్దేశంతో ట్రస్ట్కి వచ్చే పరిస్థితి భాగంగా ఈరోజు ఉపాధి పొందే పరిస్థితి అంటే ఆపరేషన్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఈ పరిస్థితుల్లో ఉపాధి పొందుతున్నారు వీళ్ళందరూ కూడా. అందుకబట్టి వీళ్ళందరికీ సేవా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రస్ట్లో డబ్బులు ఎవరు ఇచ్చే పరిస్థితులు లేదు. పూర్తిగా మేము ఎవరైతే ఇక్కడ సభ్యులు ఉన్నామో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓన్లీ ట్రస్ట్లో ఎటుంటుందంటే సభ్యత్వం విరాళాలు మాత్రమే ఉంటుంది. ఈ సభ్యత్వం విరాళాలు కూడా పూర్తిగా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సొసైటీ రిజిస్ట్రేషన్ 2009 యాక్ట్ ప్రకారం చట్టం పరంగానే సొసైటీ క్రియేట్ చేస్తుంది. కాబట్టి దాని పరంగానే అక్కడ సభ్యత్వం విరాళాలు అనేది చేసుకోవచ్చు. ఇది బైలా ప్రకారమే చేస్తాం. కాబట్టి ఇది పూర్తిగా సభ్యత్వం విరాళాలు మాత్రమే ఉంటుంది. ఈ సభ్యత్వం కూడా 250 రూపాయలు సభ్యత్వం తీసుకొని ఆ వ్యక్తి సభ్యత్వం చేస్తూ ఈ సభ్యుడికి ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి చేస్తూ, అలాగే విరాళాలు కూడా ఎవరైనా కూడా బలవంతం కాదు, విరాళాలు ఎంతో కొంత ఒక 500, 200, 300, 100 ఎంత ఇచ్చినా కూడా తీసుకుంటాం దాని ద్వారా. అలాగే సభ్యత్వం ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారా, అలాగే ఎవరైనా పెద్ద మనుషులు పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి నిజంగా ట్రస్ట్కి ఇవ్వాలనుకుంటే దాని ద్వారా కానీ, అలాగే సొసైటీ మేము నడిపిస్తున్నాం, సొసైటీ ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా కానీ మేమంతా కూడా కలిపి ఈ ఒక్క కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప మాకు ఎవరు కూడా నయ పైసా ఇవ్వలేదు. మేమే చేస్తున్నాం. ఇదంతా కూడా ప్రతిదీ కూడా ఒక చట్టబద్ధంగానే పోతున్నాం. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ మేము చేయలేదని మీడియా సాక్షిగా మేము వేడుకుంటున్నాం. ఈరోజు నిన్న మాకు గత 3 రోజుల నుండి మాకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆదివాసీ ట్రస్ట్కి తప్పుడు రాతలు రాస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మమ్మల్ని ఈ ఆదివాసీ ప్రాంత ప్రజలందరినీ అలాగే 2,50,000 మంది మనోభావాలు దెబ్బతీసే పరిస్థితిగా, ట్రస్ట్కి దెబ్బతీసే పరిస్థితిగా చాలామంది ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు అనాలో ఏమనాలో తెలియదు కానీ ఆ వ్యక్తులంతా కూడా ఈ ట్రస్ట్కి పూర్తిగా
ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు. ఎందుకంటే గ్రామాల అభివృద్ధి కానీ అందరికీ సంక్షేమమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు చూడలేక ఓర్వలేక దుష్టశక్తులు పూర్తిగా ట్రస్ట్కి ఈరోజు కంకణం కట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు. అందుకబట్టి ఇక్కడ ఉన్నటువంటి 2,20,000 మంది కూడా ఈరోజు మేమంతా కూడా మీడియా సాక్షిగా చెప్పాలనే ఉద్దేశంతో మేము అందరూ తెలుసుకొని ఈరోజు మీడియా ముందు రావడం జరిగింది. ఇది ఏంటి ఈ మీడియా ముందు రావడం కారణం, మాకు ఒక ఉపాధ్యాయుడు ఎవరైతే ఈయనకి ఈ ఉపాధ్యాయుడు ఎవరో మాకు తెలియదు. ఎందుకంటే కొండపల్లి రాంబాబుని ఒక ఆదివాసీ ద్రోహిగా మేము పరిగణిస్తాం. ఎందుకంటే ఇంతమందికి ఉపాధి పొందుతున్నటువంటి వ్యక్తులు, అంటే ఇంత కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి సేదోడు వాదుడుగా ఉన్నటువంటి ఈ ట్రస్ట్కి ఆ వ్యక్తి పూర్తిగా తప్పుడు రాతలు రాసి సోషల్ మీడియాకి తప్పుడు రాతలు రాసి ఆ ఒక ట్రస్ట్ సభ్యుల్ని కానీ ప్రజల్ని కానీ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి చేశారు. కాబట్టి ఆదివాసీ ద్రోహిగా ఆ కొండపల్లి రాంబాబు అనే టీచరు బలమెన్ శంక గ్రామము జీమడుగుల మండలం బొడ్డగొందిలో అతను టీచర్గా పనిచేస్తున్నారు ఎంపీపీ స్కూల్లో. ఆ వ్యక్తి ఈరోజు ఏ విధంగా చేశారంటే పూర్తిగా తప్పుడు రాసాలు రాసే పరిస్థితి తీసుకొచ్చారు సోషల్ మీడియా ద్వారా. తీసుకోవస్తే అదంతా కూడా మా మనోభావాలు దెబ్బతింటుంది. అన్ని సోషల్ మీడియా అన్ని వాట్సాప్లో కూడా వైరల్ అవుతున్నప్పుడు మా ట్రస్ట్ సభ్యులు కానీ మమ్మల్ని కానీ అడిగి చాలా భయభ్రాంతులకు చేసే పరిస్థితి చేశారు. ఆ వ్యక్తి అందరి మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి చేశారు. ఆ వ్యక్తి మొదటిగా మా పర్మిషన్ లేకుండా పాడేరు బ్రాంచ్లో వచ్చి ఆ వ్యక్తి ఈ ఒక స్త్రీని అడిగి, ఎవరైతే మా ట్రస్ట్ సభ్యురాలు ఉన్నదో ఆమె షాప్కి డ్రింక్ తాగడానికి వెళ్తే ఈ వ్యక్తి రకరకాలుగా ఇంట్రాగేషన్ చేసి, అతను ఉపాధ్యాయుడు వృత్తిలో ఉన్న వ్యక్తి స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పవలసింది పోయి ఇలాంటి ఎవరైతే సీసీ రూల్స్ ఉందో సీసీ రూల్స్కి అధిగమించి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనేసరికి అది టీచర్ అయినా ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి అయినా కూడా సీసీ రూల్స్కి అధిగమించకూడదు. ఎందుకంటే ఇలీగల్ యాక్టివిటీస్కి పార్టిసిపేట్ చేయకూడదు. టీచర్ అయిన వ్యక్తి అని కాదు, ఉపాధ్యాయుడు అయిన వ్యక్తి అని కాదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు సీసీ రూల్స్కి అధిగమించి ఆ వ్యక్తి పూర్తిగా రాజకీయ కోణాల్లో పోవడం కానీ, లేదనుకుంటే ఇలాంటి ట్రస్టుల్లో కానీ, లేదా చట్ట విరుద్ధమైనటువంటి పనుల్లో కానీ చేసే పరిస్థితి ఉన్నప్పుడు సీసీ రూల్స్కి అధిగమించినటువంటి ఆ ఉపాధ్యాయుడు మా ట్రస్ట్లో వచ్చి, ఇంత మంచి పనులు చేస్తున్న ట్రస్ట్లో వచ్చి ఆ వ్యక్తి మమ్మల్ని సంప్రదించకుండా, మా ట్రస్ట్ సభ్యుల్ని కానీ మమ్మల్ని కూడా సంప్రదించకుండా ఆ స్త్రీమూర్తిని పట్టుకొని ఏదో క్వశ్చన్స్ అడిగితే ఆమె చెప్తూ ఆమెని ఏమని చెప్పాడంటే, ఈ ఆదివాసీ ట్రస్టు పూర్తిగా 10 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్తున్నాడు ఆ వ్యక్తి. అందుకబట్టి దయచేసి మేము పూర్తిగా ఓన్లీ కేవలం మేము విరాళాల సభ్యత మాత్రమే మేము తీసుకుంటాము తప్ప 250 రూపాయలకి మాత్రమే మేము సభ్యతం ఇస్తాం. 250 రూపాయలు సభ్యతం ఇచ్చిన దానికి మేము స్లిప్ ఇస్తాం ప్రజలకి. ఎవరైతే తీసుకున్నా కూడా, ఆదివాసీ బిడ్డది ఎవరు తీసుకున్నా కూడా సభ్యతంలో కానీ, విరాళాలు కూడా వాడు ఎంత రాసినా కూడా 500 రాసినా, 100 రాసినా, 50 రాసినా, 1000 రూపాయలు రాసినా కూడా దానికి కూడా మేము స్లిప్ ఇస్తాం. అలాంటిది దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు చెప్పడం జరిగింది. ఈ 10 కోట్లు అంటే ఆసమాష కాదు, 100 కుటుంబాలు బతుకుతాయి. ఇంత డబ్బు మేము ఎప్పుడు చూడలేదు, కూడా కళలో కూడా చూడలేదు. మేము ఇన్ని కోట్లాది రూపాయలు చూడలేదు. ఆ వ్యక్తి మా ఒక్క ట్రస్ట్ని, మా ట్రస్ట్ సభ్యుల్ని, ఆదివాసీ బిడ్డల్ని మొత్తం కూడా మనోవేదన గురి చేసే పరిస్థితి చేశారు. అందుకబట్టి ఆ 10 కోట్ల రూపాయలు ఎవరిచ్చారని కూడా అడుగుతున్నాను. 10 కోట్లు ఎవరు ఇవ్వడం, లేకపోతే కనీసం కూడా 100 రూపాయలు ట్రస్ట్కి రాశారని అడుగుతున్నాను. ఆ కీచక ఉపాధ్యాయుడు ద్రోహిని కూడా అడుగుతున్నాను. అందుకబట్టి ఆ ఒక ఉపాధ్యాయుడు ఈ 10 కోట్ల రూపాయలు సమాధానం చెప్పవలసిందిగా మీడియా సాక్షి ఆ ప్రజలకు, ఆదివాసీ ప్రజలందరి ద్వారా ఆ వ్యక్తికి అడుగుతున్నాను నేను. ఈ 10 కోట్లు ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు, ఎక్కడుంది అని ఆ వ్యక్తి పూర్తిగా చూపించగలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేనంతా కూడా. అందుకబట్టి ఈ వ్యక్తి మీద పూర్తిగా ఈ 10 కోట్ల రూపాయలనే ఈ ఒక వ్యక్తి మీద మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ వ్యక్తి కంప్లీట్గా మేము చట్టపరంగా కంప్లీట్గా ఆ వ్యక్తికి మేము పరువు నష్ట దావం కింద కేసు వేసే పరిస్థితి చేద్దామని మేమంతా కూడా ట్రస్ట్ సభ్యులందరూ కూడా మేము విన్నవిస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడే ఆగిపోకుండా ఆ వ్యక్తి ఇంకో విషయం చేయడం జరిగింది. ఆ వ్యక్తి 2,20,000 మందికి అధినేతలు ఉన్న వ్యక్తిని, అలాగే ఒక చైర్మన్ని, 3 రాష్ట్రాలకు ఉన్నటువంటి ట్రస్టుల్ని వాడు పణంగా పెట్టి ఆ వ్యక్తి ఒక చైర్మన్ని, ఆ వ్యక్తి ట్రస్ట్ చైర్మన్ కానీ ఫోన్ కాల్ కానీ, లేదనుకుంటే ఒక దగ్గరికి వచ్చి మాట్లాడడానికి కానీ, ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడడానికి కానీ, లేదా ఫోన్ కాల్స్ ద్వారా కానీ, లేకపోతే తెలుసుకునే పరిస్థితి చేయకుండా, నన్ను కానీ మా సభ్యుల్ని కానీ తెలియకుండా చేయకుండా ఆ వ్యక్తి పూర్తిగా నిజంగా ఒక నా పూట పెట్టి కిందకి పూర్తిగా ట్రస్ట్ ముసుగులు అక్రమ వసూలు చేస్తున్న ఆదివాసీ ట్రస్ట్ అని ఇంత దుర్గర్భంగా రాయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయలేదు, ఎవరి దగ్గర కూడా దోసుకోలేదు. మా వరకే మేము ఆదివాసీ ట్రస్టుల సభ్యుల ద్వారా మేమంతా కూడా నెలకొల్పుకున్నటువంటి రూపాయి డబ్బుతో మేమంతా కూడా ప్రజలకు సేవ చేస్తుంటే ఈ వ్యక్తి ఇలా రాయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకబట్టి ఈ వ్యక్తిని కూడా చాలా మనోభావాలు గుర్తు చేసే పరిస్థితి ఉంది. దాంతో భాగంగా ఆ వ్యక్తి ఇంకో విషయం తీసుకురావడం జరిగింది ట్రస్ట్కి. మాకు ఇక్కడ ఓన్లీ సభ్యతం విరాళాలు ఉంటే ఆ వ్యక్తి ఇంకోటి కొత్తది ఏది తీసుకొచ్చినో తెలియదు, కానీ
12,000 రూపాయలు కడితే అంట నెలకు ఆ 4,000 రూపాయలు ఇస్తారన్నట్టు. ఏ పరంగా ఇస్తారు సార్? ఏ విధంగా ఇస్తారు డబ్బులు? ఎవరైనా కూడా అమాయక ప్రజలున్నా ఎవరున్నా కూడా నిజంగా 12,000 కడితే 4,000 ఇస్తారనేది ఇది రాయడానికి కూడా వాడు సిగ్గుండాలి. నిజంగా ఎందుకు ఇస్తారు డబ్బులు అనేది కూడా రాయలేదు ఆ వ్యక్తి. ఎందుకు ఇస్తారు? ఎలాగ ఇస్తారు? ఎంత నీచమైనటువంటి ఆలోచనతో ఈ వ్యక్తి రాసుకొని వచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. అందుకబట్టి ఈయనకి కూడా మేము ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఇంకో విషయం, అలా రాస్తూ మళ్ళీ గిరిజన భార్యలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పుస్తకాలు తాడమ్మి ఇందులో కడుతున్నారని చెప్తున్నారు. అందుకబట్టి అది కూడా మాకు కావాలి. ఎవరు పుస్తకాలు తాడమ్మారు, మాకెవరు కట్టారు? మేము ఒకవేళ నిజంగా ఇలాంటి కార్యక్రమం చేస్తే పూర్తిగా మేము రికార్డ్ అనేది ఉంటుంది కదా, మేము స్లిప్ ఇస్తాం కదా మేము ఆ స్లిప్ ఉంటే తీసుకురామని కూడా చెప్తున్నాము. ఒకవేళ 12,500 రూపాయలు కానీ 12,000 కానీ ఇలాగ ఎవరైనా ఉంటే తీసుకురామని కూడా చెప్తున్నాను. ఏదైనా కూడా ఎవిడెన్స్ కావాలి, ఇష్టానుసారంగా మాట్లాడకూడదని ఈ సభా సాక్షిగా నేను అడుగుతున్నాను. అంతేకాకుండా అదే వ్యక్తి మళ్ళీ ఇంకో పోస్ట్ చేసి ఏం చేశాడు అంటే, ఇక్కడ 12,000 రూపాయలు కడితే 4,000 ఇస్తారన్నారు, ఇక్కడ 12,500 కడితే 3,000 ఇస్తారు. అంటే అతను గాలి మాటలు విని తప్పుడు విషయాలు వాడికి క్లారిటీ లేకుండా తప్పుడు విషయాలు ఆ వ్యక్తి పూర్తిగా రాసే పరిస్థితి చేసినారు. అంతేకాకుండా ఈ వాళ్ళు ఇలా చేస్తూ మళ్ళీ ఈ ఆదివాసీ ట్రస్ట్ కాగితాలంతా కూడా జిల్లా ఎస్పీ సీజ్ చేసినారని చెప్పినారు. మా ట్రస్ట్ సభ్యులు కానీ మాకు కానీ ఏ రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంటు జిల్లా ఎస్పీ దగ్గర మేము ఏ రోజు పోలేదు. ఇదంతా కూడా మేము ఏ విధంగా పోలేదు. జిల్లా ఎస్పీ కూడా పంగనామాలు పట్టే పరిస్థితి తీసుకొచ్చారు అతను. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ విధంగా పంగనామాలు పెట్టే పరిస్థితి అంటే వాళ్ళు చేయని దాన్ని కూడా చేసినట్టు ఆ వ్యక్తి చెప్పారంటే ఆ వ్యక్తి కూడా మనం ఒకసారి ఆలోచించాలి. అంతేకాకుండా మీడియా సోదరులు కూడా మేము ఆదివాసీ ట్రస్ట్ అంటే అన్ని మండలాలకు సంబంధించినటువంటి విలేకరులకు అందరికీ కూడా మేము డబ్బులు ఇస్తున్నామని మేనేజ్ చేస్తున్నామని కూడా మా సభ్యులతో వాడు ఆ వ్యక్తి మాట్లాడడం జరిగిందంట. అందుకబట్టి దయచేసి మేము ఎవరికి పైసా డబ్బులు ఇవ్వలేదు, అలాగని ఎవరి దగ్గర మేము తీసుకోలేదు. ఓన్లీ ఆదివాసీ ట్రస్ట్ సభ్యుల ద్వారా విరాళాలు సభ్యత్వం ద్వారా అది సొసైటీ ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారా మేమంతా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనుకోవచ్చు. ఇంకో విషయం, మాకు ఇక్కడ ఎవరు రాజకీయ నాయకులు లేదు బడా పారిశ్రామికవేత్తలు లేదు, అలాగని ప్రభుత్వం నుండి నయ పైసా మాకు ఇవ్వలేదని కూడా ఈ మీడియా సాక్షిగా నేను చెప్తున్నాను. ఇది కేవలం మా ట్రస్ట్ సభ్యులు 2,20,000 మందితో విరాళాల ద్వారా ఈ ఆపరేషన్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, లేదనుకోండి వ్యవసాయం ఇచ్చే విషయంలో మంచినీరు కానీ, సీసీ రోడ్లు కానీ రకరకాల కార్యక్రమాలు మేము చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఒక్కోసారి ఎగ్జాంపుల్ విరాళాల ద్వారా మాకు లక్షల్లో మంది ఉన్నప్పుడు 100 రూపాయలు విరాళాన్ని తీసుకున్నా కూడా 100 రూపాయలు ఇంటూ 1,00,000 మంది వేసినా కూడా 1 కోటి రూపాయలు అయ్యే పరిస్థితి. దాని ద్వారా ఒక వ్యక్తికి ఆపరేషన్ 10 లక్షలు అయినా 5 లక్షలు అయినా కూడా ఆ విధంగా ఆపరేషన్ చేసే కార్యక్రమాలు తీసుకొచ్చాను. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసినటువంటి ఆ నీచుడు, ఆ ద్రోహి, ఆ వ్యక్తిని కూడా నిజంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ సీసీ రూల్స్ ప్రకారం ఆ టీచర్స్ యూనియన్ కానీ, లేదనుకుంటే ఆఫీసర్ అధికారులు కూడా ఈ మాకే విధంగా ఇది సోషల్ మీడియా ఆసక్తికరంగా పెట్టి మా ట్రస్ట్ని మమ్మల్ని మనోభావాలు దెబ్బతీస్తున్నాడో ఆ వ్యక్తిని కంపల్సరీ కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీడియా సాక్షిగా మేము కోరుతున్నాం. ఇంకోసారి ఎవరైనా కూడా ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తే కంపల్సరీ క్రిమినల్ కేసులు బనాయిస్తామని కూడా నేను చెప్తున్నాను. ఈ వ్యక్తి, ఈ టీచరే, ఈ ఉపాధ్యాయుడే, రాంబాబు అనే ఉపాధ్యాయుడే కాకుండా మిగతా సోదరులు ఎవరైనా కూడా ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. క్రిమినల్ కేసులు మేము బనాయిస్తామని కూడా ఈ ఆదివాసీ ట్రస్ట్ సభ్యులందరూ కూడా మేము కోరుతున్నాం. దాంతోపాటు ఇది ఎప్పుడు కూడా ఏదైనా రాయాలనుకుంటే, లేదనుకుంటే మా ద్వారా నిజంగా మేము తప్పు చేస్తున్నామని అంటే ఏ డిబేట్కైనా వస్తాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నిజంగా రాంబాబుకి ఛాలెంజ్ చేస్తున్నాను. మేము నిజంగా ఎవరికైనా ఆదివాసీ ప్రజలకు ఎవరికైనా మేము అన్యాయం చేస్తుంటే డిబేట్ కూడా మేము రావడానికి సిద్ధం. మీరు ఎక్కడ పెట్టుకున్నా కూడా ఛాలెంజ్ చేస్తున్నానని కూడా ఈ సభాసాక్షి చెప్తూ జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.